అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్సీబీ ఫ్రాంచైజీపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై హిందీని రుద్దాలని చూస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆర్సీబీ కన్నడ కాకుండా హిందీ పేజ్ని తీసుకురావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ ఫ్రాంచైజీపై ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హిందీ ఇంపోజిషన్ను ఆపాలంటూ ఆర్సీబీకి వార్నింగ్ ఇస్తున్నారు. వెంటనే హిందీ పేజ్ను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆర్సీబీని బ్యాన్ చేస్తామంటూ ఆర్సీబీ మ్యాచ్లు చూడమంటూ హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా విమర్శలు చేయడం గతంలో మనం చూసాం. తమిళనాట హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే ఊరుకోబోమని స్టాలిన్ తేల్చి చెప్పడం జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా హిందీ భాష వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ జట్టు ఈ వివాదానికి ఆజ్యం పోసినట్టయింది. కొత్తగా ఆర్సీబీ హిందీలో ఎక్స్ ఖాతా ఓపెన్ చేయడంతో కన్నడ ప్రజలు మండిపడుతున్నారు. మరి తెలుగులో కూడా ఎందుకు ఎక్స్ ఖాతా ఓపెన్ చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆర్సీబీకి ఎక్స్లో ఇంగ్లీష్తో పాటు కన్నడలో కూడా అఫీషియల్ అకౌంట్లు ఉన్నాయి. కన్నడ ఎక్స్లో అయితే కన్నడ భాషలో మాత్రమే పోస్టులు పెడతారు. ఆర్సీబీ ఇంగ్లీష్ ఎక్స్ అకౌంట్లో మాత్రం మెజారిటీ పోస్టులు ఇంగ్లీష్లో ఉంటాయి. అప్పుడప్పుడు ఆర్సీబీ కన్నడ పోస్టులు ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో హిందీలో ఎక్స్ అకౌంట్ తెరవడంపై కన్నడ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇది కన్నడ భాషను అవమానించడమేనని వారు మండిపడుతున్నారు. హిందీలో పెట్టినప్పుడు తెలుగులో ఎక్స్ ఖాతా ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తున్నారు. అయితే త్వరలోనే మరిన్ని భాషల్లో ఎక్స్ ఖాతాలు తెరవబోతున్నామని ఆర్సీబీ క్లారిటీ ఇచ్చింది. కోట్లాది మంది ఆర్సీబీ అభిమానులకు చేరువయ్యేందుకే హిందీలో పేజ్ ఓపెన్ చేశామని అంటుంది. ఇక ఆర్సీబీ ఎక్స్ హిందీ అకౌంట్లో కోహ్లీ హిందీలో మాట్లాడిన వీడియో ఒకటి పెట్టడంతో కన్నడ ఫ్యాన్స్ రకరకాల కమెంట్లు పెడుతున్నారు. ఆర్సీబీలో కన్నడ స్పిరిటే లేదని, అందుకే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కన్నడ ప్రజలను అవమానించడమేనని కమెంట్లు పెడుతున్నారు. అయితే గతంలో కూడా మనం చూసాం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా హిందీ భాషను మా మీద రుద్దాలని చూస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించడం జరిగింది. అలానే తమిళనాడుకు సంబంధించిన కొంతమంది పొలిటీషియన్స్ కూడా దీన్ని విమర్శించడం జరిగింది. అదే కోవలోకి ఇప్పుడు కన్నడ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ఒకవేళ ఆర్సీబీ హిందీ ట్విట్టర్ అకౌంట్ని కనుక డిలీట్ చేయకపోతే ఆర్సీబీని బ్యాన్ చేస్తామని, ఆర్సీబీ మ్యాచ్లు చూడబోయేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆర్సీబీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.